ఓకే, ఇప్పుడు మనం కంటెంట్ ఆఫ్ ఎంట్రీ ఒక ఎంట్రీలో ఓకే ఇది పార్ట్ 2 అండి. ఈ పార్ట్ 2లో డిక్షనరీ స్కిల్స్ పార్ట్ 2కి మనం వచ్చాము. దీంట్లో మనం చూడండి, డిక్షనరీ స్కిల్ అనేది మనకి 6th క్లాస్లోనే 5th లెసన్లో మనకి క్లీన్గా ఇవ్వడం జరిగింది. డిక్షనరీ స్కిల్ అనేది అది గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? సో ఎక్కడెక్కడ నుంచో ఎక్కడెక్కడికి వెళ్ళి చదువుకోబాకండి. మీరు టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న గ్రామర్ని చదవండి. అవి చదివి దాంట్లో ఉన్న గ్రామర్ రూల్స్ని అర్థం చేసుకోండి. మీకు 24 మార్క్స్ ఏదైతే ఎడ్జీ తీసుకుందో గ్రామర్లో 20 అబోవ్ వస్తాయి ఖచ్చితంగా. స్కూల్ అసిస్టెంట్లకి 30 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ 30 మార్క్స్ 25 కన్నా ఎక్కువ మీకు టెక్స్ట్ బుక్ వెనకాల గ్రామర్ నుంచే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి కంటెంట్ ఆఫ్ ఎంట్రీ ఇందాక మనం చెప్పాం కదా, ఎన్ని ఎలిమెంట్స్ ఆఫ్ డిక్షనరీ అని. డిక్షనరీలో ఎలిమెంట్స్ చూసినట్లయితే ఫ్రంట్ మ్యాటర్ ఉంటుంది, బ్యాక్ మ్యాటర్ ఉంటుంది, హెడ్ వర్డ్ ఉంటుంది. హెడ్ వర్డ్ తర్వాత ఎంట్రీ ఉంటుంది. హెడ్ వర్డ్ చూసుకొని లోపలికి ఎంట్రీ అవుతాం కదా, ఆ ఎంట్రీ అనమాట. ఆ ఎంట్రీలో మనకి ఏమేమి ఉంటాయ్యా అంటే అన్ని యొక్క వర్డ్స్ని మొత్తం మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇస్తూ ఉంటాడు. వర్డ్స్ని ఎలా ఇస్తూ ఉంటాడు? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇస్తూ ఉంటారు. చూసుకోండి, 6th క్లాస్ 5th లెసన్ కానీ తీసినట్లయితే ఇక్కడ మీకు కొన్ని వర్డ్స్ ఇచ్చాడు డిక్షనరీలో. చూడండి, టర్మ్ అనే వర్డ్ తీసుకున్నాడు. ఏం వర్డ్ తీసుకున్నాడు? టర్మ్ అనే వర్డ్ తీసుకొని TRM, టర్మ్ తర్వాత ఏమొస్తుంది మనకి? టర్మ్స్ వస్తుంది. TRMS. టర్మ్స్ తర్వాత ఏమొస్తుంది? TERRAC, టెర్రస్ వస్తుంది అనమాట. టెర్రస్ తర్వాత ఏమొస్తుంది? టెర్రేస్డ్, TERRACD, టెర్రేస్డ్. తర్వాత TERRABLE, టెరబుల్. అర్థమైందా? అట్లా మనకి టీతో సంబంధించిన వర్డ్స్ మొత్తం కూడా మనకి ఈ వర్డ్లోకి రావాలంటే మనం ఏం చూసి వచ్చాం? డిక్షనరీలో హెడ్ వర్డ్ని చూసుకొని వచ్చాం. ఏ వర్డ్ని చూసుకొని వచ్చాం? హెడ్ వర్డ్ని చూసుకొని మనం ఎక్కడికి వచ్చాము? ఎంట్రీ అయ్యాము. ఏ వర్డ్ దేంట్లోకి ఎంట్రీ అయ్యాము? ఆ వర్డ్లోకి ఎంట్రీ అయ్యాం అనమాట. ఆ వర్డ్లోకి ఎంట్రీ అయిన తర్వాత ఆ వర్డ్లో ఏమేమి ఉంటాయి, ఏ కంటెంట్ ఉంటాయా అని చూద్దాం. ఇప్పుడు ఆ ఎంట్రీ అయిన తర్వాత మనకి ఈ వర్డ్స్ అన్నీ కనిపించింది. టామ్స్, టెర్రస్, టెర్రస్, టెర్రేస్, టెరబుల్, ఇట్లా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు దాంట్లో మనకి ఏమేమి ఉంటాయ్యా అంటే నేను ఇక్కడ ఉన్నది కాకుండా ఇక్కడ ఉన్నది తీసుకుంటున్నాను ఒక ఎగ్జాంపుల్. దీంట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హెడ్ వర్డ్ తీసుకున్నాం. హెడ్ వర్డ్లో మనం డైవర్ట్ అనే హెడ్ వర్డ్ మనం ఇప్పుడు ఏమి ఎదుగుదాం అనుకున్నాం? డివైడ్ అనే పదాన్ని ఎదుగుదాం అనుకున్నాం. డివైడ్ అనే పదం అనేది దేంతో స్టార్ట్ అవుతుంది? డి తర్వాత ఐ. మన డిక్షనరీలో పిల్లల చేత ఏమి ఎతికిస్తాం? డిఐ అనే పదాలు ఎక్కడున్నాయి ఎతకండి అంటాం. అర్థమైందా? డిఐ పదాలు చాలా ఉంటాయి. తర్వాత అసలు డిఐ తర్వాత వీని ఎతకమంటాం. ఎత్తారు. చూడండి, పిల్లలకి మన స్కూల్ అసలు మన సిలబస్లో ఇది పెట్టడం గల కారణం ఏంటయ్యా అంటే పిల్లలకి సొంతగా చదువుకోవాలి. టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు సొంతగా అర్థం చేసుకోవడానికి వాళ్ళకి మీనింగ్స్ తెలియవు కాబట్టి ఆ మీనింగ్స్ మొత్తాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి, చూసుకోవడానికి డిక్షనరీలు ఉంటాయి కాబట్టి ఆ డిక్షనరీని పిల్లల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం నైపుణ్యం నేర్పించాలి. కాబట్టి దానికని మనకేమి ఇచ్చాడు? డిక్షనరీ స్కిల్ అనేటువంటి టాపిక్ని మనకి గ్రామర్ టాపిక్లో పెట్టడం అనేది జరిగింది. ఇది ఇంపార్టెంట్ బేసిక్. మరి ఈ డిఐవి చూసాం. ఆ డిఐవి దగ్గరకు వచ్చాము. డివైడ్ అని దొరికింది. ఇప్పుడు డివైడ్ దగ్గరికి వెళ్ళంగానే మనకి ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి, కంటెంట్ ఏమేమి ఉంటాయ్యా అంటే మనకేముంటాయి? ఫస్ట్ ప్రొనౌన్సియేషన్ ఉంటుందన్నమాట. ప్రొనౌన్సియేషన్ చూడండి, ఫస్ట్ DIVIDE, డివైడ్ అనే పదం మనం చూసాము. తర్వాత వాడు ఏమి ఇచ్చాడు? ప్రొనౌన్సియేషన్ అంటే మనకి విడిగా ఎక్కడో ప్రొనౌన్సియేషన్ ఇవ్వడు, ఫొనెటిక్ ట్రాన్స్లేషన్ ఇస్తాడనమాట. డివైడ్కి ఏం ఇచ్చాడు? ఐకి ఇది ఫొనెటిక్ డి. అర్థమైందా? డివైడ్ అంటారు. డివైడ్ అంటాను, చూసావా? అది. సో ఇంక తర్వాత ఏమి ఇచ్చాడు? గ్రామర్ ఇచ్చాడు. అంటే దేనికి సంబంధించింది? గ్రామర్లో వర్బ్కి సంబంధించింది. దేనికి సంబంధించింది? వర్బ్కి సంబంధించింది. మనకి దీంట్లోనే ఏం వస్తాయి? మనకి ప్రొనౌన్సియేషన్ వస్తుంది. దేని ఫొనెటిక్ ట్రాన్స్లేషన్లో మనకి దీని యొక్క ప్రొనౌన్సియేషన్ వస్తుంది. ప్రొనౌన్సియేషన్తో పాటు అదేవిధంగా సిలబిఫికేషన్ వస్తుంది. సిలబిఫికేషన్ అంటే పదాన్ని విడగొట్టడం, డివైడ్ చేయడం అనమాట. అర్థమైందా? డివైడ్ ఉంది అంటే డీని ఒక పార్ట్గా, వైడ్ని ఒక పార్ట్గా డివైడ్ చేస్తాం. స్ట్రెస్ అంటే ఈ డివైడ్ చేసిన తర్వాత దేని మీద మనం నొక్కి పలుకుతున్నామో దాన్ని స్ట్రెస్ అంటారు అనమాట. దేని మీద మనం నొక్కి పలుకుతున్నామో దాన్ని స్ట్రెస్ అంటాం. ఇదేమో మెయిన్ వర్డ్,
మనం ఏదైతే ఎంట్రీ వర్డ్ ఉందో ఆ ఎంట్రీ వర్డ్, ఆ ఎంట్రీ హెడ్ వర్డ్ తర్వాత దాంట్లో హెడ్ వర్డ్ ఉపయోగించిన ఎంట్రీ చేసాం. ఎంట్రీ తర్వాత ఇది ఒక వర్డ్, ఈ వర్డ్ తర్వాత ఫస్ట్ మనకు ఉండేది ఏంటంటే ఒక ఫొనెటిక్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఈ ఫొనెటిక్ ట్రాన్స్లేషన్ ద్వారానే మనం 3 అంశాలు నేర్చుకుంటాము. దాని యొక్క ప్రొనౌన్సియేషన్ నేర్చుకుంటాము, సిలిబిఫికేషన్ నేర్చుకుంటాము, స్ట్రెస్ నేర్చుకుంటాము. అర్థమైందా? తర్వాత వర్బ్ అనేది దేనికి సంబంధించింది? గ్రామర్కి సంబంధించింది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో దేనికి? గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెందింది అనమాట. ఈ డివైడ్ అనేది వర్బ్కి చెందింది. ఈ దాని పక్కనే మనకి ఏమి ఇస్తాడు? దాని యొక్క వర్బ్ ఫార్మ్స్ ఇస్తాడు అనమాట. ఏంటి? డివైడెడ్ తర్వాత డివైడింగ్ ఇచ్చాడా? ఎస్. ఇచ్చిన తర్వాత ఏమి ఇస్తాడు మనకి? పార్ట్స్ ఇచ్చిన తర్వాత అది ట్రాన్స్లేటివా ఇంట్రాన్స్లేటివ్ అన్నాడు. వర్బ్ గ్రామర్ అయిపోయింది. గ్రామర్లో ఇది ట్రాన్స్లేటివ్ అయితే దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు, ఇంట్రాన్స్లేటివ్ అయితే ట్రాన్స్లేట్ చేయడు. ఇంకా ఆ విధంగానే ఇస్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ క్యాపిటలైజేషన్ అంటే క్యాపిటల్ లెటర్ వాడుతున్నారా లేదా, దానికి ఎట్లా అనేది క్యాపిటలైజేషన్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత యూసేజ్ ఉంటుంది, అంటే దాని యొక్క స్పెల్లింగ్ కూడా ఉంటుంది అనమాట. డివైడ్ యొక్క స్పెల్లింగ్ కూడా ఉంది కదా. తర్వాత ఏం తెలుసుకుంటాం? స్పెల్లింగ్ తెలుసుకుంటాము. స్పెల్లింగ్ తెలుసుకున్న తర్వాత దాని యొక్క మీనింగ్ తెలుసుకుంటాము. దాని యొక్క మీనింగ్ తెలుసుకున్న తర్వాత మనం ఎగ్జాంపుల్స్ తెలుసుకుంటాము. ఇక్కడ ఆ పదం మీద ఇడియమ్స్ ఉంటే ఆ ఇడియమ్స్ కూడా తెలుసుకుంటాము. ఇడియమ్స్ ఏమైనా ఉంటే ఆ పదం మీద వచ్చే ఇడియమ్స్ తెలుసుకుంటాము. క్రాస్ రెఫరెన్స్లు ఏంటంటే క్రాస్ రెఫరెన్స్లు కూడా మనం తెలుసుకుంటాము. అర్థమైందా? తర్వాత యూసేజ్ అంటే సొంత వాక్యాలు ఏమైనా ఉంటే ఆ సొంత వాక్యాలను ఉపయోగించడం ఎట్లా అనేది కూడా మనం దీంట్లో తెలుసుకుంటాం అనమాట. యూసేజ్ తెలుసుకుంటాము. అర్థమైందా? ఇంకా ఏం తెలుసుకుంటామయ్యా అంటే ఎంటమాలజీ. చాలా ఎంటమాలజీ అంటే దాని యొక్క పుట్టు పూర్వత్వాలు, అది గ్రీక్ నుంచి వచ్చిందా, రోమన్ నుంచి వచ్చిందా, అర్థమైందా, అరబిక్ నుంచి వచ్చిందా అనేది కూడా మనం దీంట్లో తెలుసుకుంటాము. ఇంకా కొలికేషన్ అంటే ఆ పదాలకి ఇంకొన్ని పదాలు కలిపితే ఏమైనా కొత్త పదం ఏర్పడద్దా అనేది కూడా చూసుకుంటాము. అర్థమైందా? ఇంకా సినానియమ్స్ తెలుసుకుంటాము. నెక్స్ట్ యాంటోనియమ్స్ అనేది తెలుసుకుంటాము. అర్థమైందా? ఏమైనా సింబల్స్ ఉంటే ఆ సింబల్స్ కూడా తెలుసుకుంటాము. ఇంకా ట్రెజరర్స్ అంటే కామన్గా ఇవి ఏ పుస్తకాలు సినానిమ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కూడా తెలుసుకుంటాం అనమాట. టిసోరర్స్ అంటారు దీన్ని. ఇవి కూడా తెలుసుకుంటాం. ఇన్ని ఉంటాయండి ఒక డిక్షనరీ అంటే. అర్థమైందా? అసలు ఈ హెడ్ వర్డ్ వరకు అర్థమైంది మీకు. హెడ్ వర్డ్ తర్వాత ఏమవుతాం? ఎంట్రీ అయిన తర్వాత మనకి ఒక వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్ని ఏ విధంగా ఎతకాలో మనం దీంట్లో చూస్తూ ఉంటాము. ఆ డివైడ్ అనే పదాన్ని ఒకటి తీసుకున్నాం. డివైడ్ తర్వాత దాని యొక్క ఫొనెటిక్ ట్రాన్స్లేషన్ చూస్తాం. ఈ ఫొనెటిక్ ట్రాన్స్లేషన్ మనకు 3 అంశాలు వస్తాయి. దాని ప్రొనౌన్సియేషన్ వస్తుంది, సిలిబిఫికేషన్ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది. తర్వాత అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి నౌనా, ప్రనౌనా, యాడ్జెక్టివా, యాడ్వర్బా, ప్రిపోజిషన్ ఇవన్నీ ఇస్తారు. ఒకవేళ అది వర్బ్ అయితే అది ట్రాన్స్లేటివ్ వర్బా, ఇంట్రాన్సిటివ్ వర్బా అని కూడా వస్తుంది. అర్థమైందా? తర్వాత మనకి దాని యొక్క స్పెల్లింగ్ తెలుస్తుంది, దాని యొక్క మీనింగ్ తెలుస్తుంది, దాని మీనింగ్స్ మీద ఎగ్జాంపుల్స్ ఇస్తారు, ఇడియమ్స్ తెలుస్తాయి, క్రాస్ రెఫరెన్స్, దాన్ని మన సొంత వాక్యం ఉపయోగించడం, దాని యొక్క పుట్టు పూర్వత్వ తెలుస్తుంది, కొలికేషన్, దాంతోపాటు ఇంకో పదాలని కలిపితే ఏవే పదాలు ఏర్పడతాయి అది కూడా వస్తుంది. అదే సినానియమ్స్ ఏర్పడతాయి, యాంటోనియమ్స్ ఉంటాయి, సింబల్స్, ట్రెజరర్స్, ఇవన్నీ కూడా మనకి ఈ ఎలిమెంట్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎంట్రీలో ఉంటాయి. ఏముంటాయి? కాంపోనెంట్స్ ఆఫ్ ఎంట్రీలో మనకి ఉండటం జరిగిందనమాట. ఇదండి డిక్షనరీ స్కిల్స్. చాలామంది పెద్ద భూతార్థంలో పెట్టుకుని చాలా కష్టం అనుకుంటారు. అర్థమైందా? డిక్షనరీ స్కిల్స్ చాలా ఈజీ. మీ దగ్గర కానీ ఒక డిక్షనరీ ఉన్నట్లయితే డిక్షనరీ స్కిల్స్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అర్థమైందా? అసలు ఇప్పుడు డిక్షనరీ స్కిల్స్ మనం ఏం నేర్చుకున్నాం? ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం. ఇంట్రడక్షన్లో వాట్ ఈజ్ డిక్షనరీ, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ డిక్షనరీ, మోడర్న్ డిక్షనరీలో ఏముందో తెలుసుకున్నాము. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ డిక్షనరీలో ఇది లాంగ్వేజ్ పరంగా ఎలా ఉంది, సైజు పరంగా ఎలా ఉంది, ఏజ్ పరంగా ఎలా ఉంది, సబ్జెక్ట్ పరంగా ఎలా ఉందో మనం తెలుసుకున్నాం. లాంగ్వేజ్ పరంగా ఏం తెలుసుకున్నాం? 3: మోనోలాంగ్వేజ్, బైలాంగ్వేజ్, ట్రైలింగ్వేజ్. సైజ్ పరంగా ఎలిమెంటరీ తర్వాత సెకండరీయా
ఎలిమెంటరీ మిడిల్ స్కూల్ హై స్కూల్, ఎలిమెంటరీ మిడిల్ స్కూలు హై స్కూలు, సారీ సైజ్ పరంగా కాదు, ఏజ్ పరంగా మనం ఏం తెలుసుకున్నాం, ఎలిమెంటరీ మిడిల్ స్కూలు హై స్కూలు, సైజ్ పరంగా కాలేజ్, డెస్క్, పాకెట్, నెక్స్ట్ పాకెట్ తర్వాత అన్ఎబ్రిడ్జ్డ్, సెమీ ఎన్బ్రిడ్జ్డ్, సబ్జెక్ట్ పరంగా జనరల్, స్పెసిఫిక్ తర్వాత ఏం తెలుసుకున్నాం, ఈఎస్ఎల్ అంటే ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్. ఇవి క్లాసిఫికేషన్స్. తర్వాత మనం ఏం తెలుసుకున్నాం ఇప్పుడు దీని తర్వాత డిక్షనరీ స్కిల్స్లో ఎలిమెంట్స్ ఆఫ్ డిక్షనరీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలిమెంట్స్ ఆఫ్ డిక్షనరీ అంటే డిక్షనరీలో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి అనేది చూసినట్లయితే తొందరలో రాసేస్తాను, మీరు కవర్ చేసుకోండి. ఎలిమెంట్స్ ఆఫ్ డిక్షనరీలో ఏమేమి ఉంటాయా అంటే ఎలిమెంట్స్ ఆఫ్ డిక్షనరీలో మనకేమున్నాయి, ఫ్రంట్ మ్యాటర్ ఉంది, ఫ్రంట్ మ్యాటర్ ఉంది, బ్యాక్ మ్యాటర్ ఉంది, హెడ్ వర్డ్ ఉంది, ఎంట్రీ ఉంది. అర్థమైందా? ఫ్రంట్ మ్యాటర్, బ్యాక్ మ్యాటర్, హెడ్ వర్డ్, ఎంట్రీ. ఫ్రంట్ మ్యాటర్లో యూసేజ్ ఆఫ్ డిక్షనరీ, యూసేజ్ ఆఫ్ గైడెన్స్ ఆఫ్ డిక్షనరీ. ఆ డిక్షనరీ ఏ విధంగా గైడెన్స్ ఉంటుంది అన్నమాట. అర్థమైందా? గైడెన్స్ ఉంటుంది. తర్వాత బ్యాక్ మ్యాటర్లో ఏముంటుంది, బ్యాక్ మ్యాటర్లో మిగతా సంబంధించిన ఆర్డినల్ నెంబర్స్, కార్డినల్ మెంబర్స్, అబ్రివేషన్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్, అర్థమైందా, ఇంకా జియోగ్రాఫికల్ టర్మ్స్, అర్థమైందా, ఇవన్నీ ఇంకా బయోగ్రాఫికల్ టర్మ్స్, జియోగ్రాఫికల్ టర్మ్స్, మ్యాథ్స్ కొన్ని వాటిలో మ్యాథ్స్లో క్యాలిక్యులేషన్, సింబల్స్ ఇవన్నీ కూడా ఇస్తారు అన్నమాట. రోమన్ నెంబర్స్ ఇవన్నీ ఇస్తాడు. హెడ్ వర్డ్ అంటే మనకు డిక్షనరీలో పదాన్ని ఎతికేటప్పుడు పైన ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వరుసగా ఉంటాయి చూసారా ప్రతి పేజ్ మీద పైన, దాన్ని హెడ్ వర్డ్ అంటారు అనమాట. ఆ హెడ్ వర్డ్ ఎతికిన తర్వాత లోపల ఒక పదాన్ని ఎదుగుతామే దాన్ని ఎంట్రీ అంటాం అనమాట. ఈ ఎంట్రీ మొత్తాన్ని కూడా మన ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం చూసుకుంటూ ఉంటాం. ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకేముంటుంది, ఫస్ట్ ఎంట్రీలో మనకేం వస్తాయి కాంపోనెంట్స్. ఎంట్రీ ఉండేటువంటి కాంపోనెంట్స్ ఏంటయ్యా అంటే కాంపోనెంట్స్ ఏముంటాయి దీంట్లో మనకి ఫస్ట్ వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్ తర్వాత ఆ వర్డ్ ఫొనెటిక్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఈ ఫొనెటిక్ ట్రాన్స్లేషన్లో మనకి ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, సిలిబిఫికేషన్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. తర్వాత గ్రామర్ ఉంటుంది. గ్రామర్లో అది ఏ రకమైన గ్రామర్ ఉంటుంది అంటే నౌనా, ప్రొనౌనా, యాడ్వర్బా, యాడ్జెక్టివా, వెబ్బా, ప్రిపోజిషనా, ఇంకా ఏ గ్రామర్ అయితే అది ఉంటుంది. తర్వాత గ్రామర్ తర్వాత మనకేముంటుంది, గ్రామర్ తర్వాత మనకి అది ట్రాన్సిటివ్ వర్బా, ఇంట్రాన్సిటివ్ వర్బా ఉంటుంది. ఇంకా తర్వాత ఏముంటుంది, మీనింగ్ ఉంటుంది. మీనింగ్ తర్వాత ఏముంటుంది, యూసేజ్ ఉంటుంది. యూసేజ్ తర్వాత రెఫరెన్స్ ఉంటుంది. రెఫరెన్స్ తర్వాత దాని యొక్క ఎంటమాలజీ అంటే అది ఎలా ఎటు నుంచి వచ్చిందో ఉంటుంది, ఎంటమాలజీ ఉంటుంది. తర్వాత సినానియమ్స్ ఉంటాయి, దాంట్లోనే సినానియమ్స్ ఉంటాయి. నెక్స్ట్ యాంటోనియమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏముంటాయి, యాంటోనియమ్స్ ఉంటాయి. అదేవిధంగా సింబల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏముంటాయి, సింబల్స్ ఉంటాయి. ఏమన్నా ఇడియమ్స్ ఉంటే ఆ ఇడియమ్స్ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఓవరాల్గా మనకి డిక్షనరీ స్కిల్స్లో ఉండేటువంటి అంశాలు. ఇప్పుడు నేను మీకు కొన్ని బిట్స్ అడుగుతాను. ఆ బిట్స్ అడిగితే మీకు సింపుల్గా డిక్షనరీ స్కిల్స్ మీద ఉన్నటువంటి మీకు ఆ భయం అనేది పోయిద్ది. మనకి సింపుల్గా ఎగ్జామ్లో మీకు ఇదంతా ఇవ్వడమ్మా, మెథడాలజీలో ఇస్తాడేమో కానీ మీకు సింపుల్గా ఏదైనా 4 ఆల్ఫాబెట్లు ఇచ్చి ఆ 4 వర్డ్స్ ఇచ్చి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం కరెక్ట్ ఆర్డర్లో పెట్టండి అని మ్యాక్సిమం అటువంటి బిట్ ఇవ్వడానికే ఛాన్స్ ఉంది. 4 పదాలు ఇచ్చి ఆ పదాల్లో అర్థమైందా పదాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టమని ఉంటుంది అనమాట. లేకుంటే ఒక పదాన్ని మొత్తాన్ని ఇచ్చేసి అర్థమైందా ఇది హెడ్ వర్డా, ఫ్రంట్ వర్డా, అర్థమైంది ఎంట్రీలో దేనికి సంబంధించింది అని అడగడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సరే ఇప్పుడు బిట్ చూద్దాం. మనం డిక్షనరీ వెతికేటప్పుడు డిక్షనరీలో ఒక పదం యొక్క మీనింగ్ కానీ ఇడియమ్ని కానీ వెతకడాన్ని ఏ టైప్ ఆఫ్ రీడింగ్ అంటారు? మనకి రీడింగ్లో ఏమున్నాయి, స్కిప్పింగ్, తర్వాత ఏముంది స్కిప్పింగ్, నెక్స్ట్ స్కానింగ్, సార్టింగ్. అర్థమైందా? మరి డిక్షనరీలో మనం ఒక పదాన్ని ఎతికేటప్పుడు మనం ఉపయోగించేటువంటి రీడింగ్ పద్ధతి ఏంటంటే స్కానింగ్. ఎందుకంటే క్షుణ్ణంగా చూస్తాం కదా వర్డ్ని, దాన్ని స్కానింగ్ అంటారు అనమాట. అదేవిధంగా స్కిమ్మింగ్ అంటే న్యూస్ పేపర్ మీద పైన చదువుకున్న స్కిమ్మింగ్ అంటే. స్కిప్ అంటే ఏంటి, మనకు కావాల్సిన ఆర్టికల్ దగ్గరికి వెళ్ళి దాన్ని చదువుకోవడానికి స్కిప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడియో ప్లే అయ్యేటప్పుడు స్కిప్ చేస్తుంటాం, మన పనికి రాకపోతే ఏం చేస్తాం, స్కిప్ చేస్తుంటాం, అటు నుంచి వేరే దానికి వెళ్తాం అనమాట.
అర్థమైందా? సార్టింగ్ అంటే మనకి న్యూస్ పేపర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ న్యూస్ ఒక చోట ఉంటుంది, నేషనల్ న్యూస్ ఒక చోట ఉంటుంది, నెక్స్ట్ రీజనల్ న్యూస్ ఒక చోట ఉంటుంది, స్పోర్ట్స్ న్యూస్ ఒక చోట ఉంటుంది కదా. అలా వెతుక్కొని సార్ట్ చేసుకొని మనకి ఏది కావాలో అక్కడికి వెళ్ళడానికి సార్టింగ్ అంటాం. అయితే డిక్షనరీలో పదాన్ని ఎతకడానికి మాత్రం స్కానింగ్ అంటారు. నేనే ఒక ఎగ్జామినర్ అయితే మీకు ఖచ్చితంగా ఇచ్చే బిట్ ఏంటంటే డిక్షనరీని మనం డిక్షనరీకి ఒక పదాన్ని వెతికేటప్పుడు మనం ఉపయోగించేటువంటి ఇంగ్లీష్ రీడింగ్ మెథడ్ ఏంటయ్యా అంటే స్కానింగ్. ఏంటి? స్కానింగ్. మరి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అ రెఫరెన్షియల్ స్కిల్? రెఫరెన్స్ అంటేనే మనకి ఏ స్కిల్ వస్తుంది? డిక్షనరీ స్కిల్ని రెఫరెన్స్ స్కిల్గా వాడతాం అనమాట. దేన్ని వాడతాము? డిక్షనరీ స్కిల్నే మనం రెఫరెన్స్ స్కిల్గా వాడతాం అనమాట. అర్థమైందా? నెక్స్ట్ ద టూ వర్డ్స్ ఎట్ ది టాప్ ఆఫ్ ది లెఫ్ట్ అండ్ రైట్. రైట్ పక్క లెఫ్ట్ పక్కన ఉన్నటువంటి ఈ టూ వర్డ్స్ని ఏ వర్డ్స్ అంటారు? హెడ్ వర్డ్స్ అంటారు. ఏమంటారు? హెడ్ వర్డ్స్. మరి ఒక రూట్ వర్డ్ అది ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చింది, అర్థమైంది, దాని యొక్క ఆరిజిన్ ఏంటో తెలుసుకోవడాన్ని ఏమంటారు? ఎంటమాలజీ. ఏమంటారు? ఎంటమాలజీ. ఇంకా తర్వాత మీకు ఒక 4 పదాలు ఇచ్చారు. ఆ పదాలని డిక్షనరీ అంటే వర్డ్ ఆర్డర్ ప్రకారం మనకి పెట్టమన్నాడు అనమాట. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం పెట్టడం, అట్లా పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఇంకా చివరిలో మనకి స్పెల్లింగ్స్ కానీ, అబ్రివేషన్స్ కానీ, ఇర్రెగ్యులర్ వర్బ్స్ కానీ, వెయిట్స్ గురించి కానీ, పంక్చువేషన్ మార్క్స్ గురించి కానీ, ప్రిపోజిషన్స్ గురించి కానీ, ఇవన్నీ కూడా ఒక లిస్ట్ ఇస్తారు చూసావా. ఈ లిస్ట్ మొత్తం ఎక్కడ ఉంటుంది? మనకి బ్యాక్ మ్యాటర్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? బ్యాక్ మ్యాటర్లో ఉంటుంది అనమాట. అర్థమైందా? మనకి మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి డిక్షనరీలో? 4. ఫ్రంట్ మ్యాటరు, అర్థమైందా, నెక్స్ట్ బ్యాక్ మ్యాటరు, హెడ్ వర్డ్, తర్వాత ఎంట్రీ. ఆ ఎంట్రీలో మనకి చాలా ఉన్నాయన్నమాట. ఇదండి డిక్షనరీ స్కిల్స్. అర్థమైందా? మరి డిక్షనరీ స్కిల్స్ నుంచి కంపల్సరీగా మీకు 1 మార్క్ అయితే ఎగ్జామ్లో కంపల్సరీగా వస్తుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను, మా ఎంఎస్ ట్యుటోరియల్లో అంటే మేము సెర్చ్ చేసినటువంటి ఆన్లైన్ వాటిల్లో ఎంఎస్ ట్యుటోరియల్ అనే యాప్లో మీకు అర్థమైందా ఇటువంటి 6th to 10th క్లాస్ అంటే 3rd to 10th క్లాస్ సంబంధించిన బ్యాక్ సైడ్ వీడియోస్ అయితే వేయటం జరిగింది. అంటే గ్రామర్ సంబంధించిన వీడియోస్ అయితే వేయటం జరిగింది. ఎగ్జామ్స్ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలని తీసుకొని గ్రాండ్ టెస్ట్ కూడా ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. 3rd క్లాస్ అయితే మనం ట్రైల్గా పెట్టాము. మీకు కావాల్సిన ఒకసారి రాసి మీకు నచ్చితే మీరు కోర్స్ని కొనుక్కోవాల్సిందిగా ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ యాప్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు డిస్క్రిప్షన్కి వెళ్ళి యాప్ యొక్క లింక్లో యాప్ డౌన్లోడ్ చేసుకోగలరు. అదేవిధంగా దీని యొక్క పార్ట్ 1 కూడా మనకు డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి పార్ట్ 1 కూడా మీరు చూడండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.